జరుగుతున్నటువంటి లోకసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసినా ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి దళిత బహుజన కులాలు లేకపోతే అన్ని సమూహాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి మరి అదానికి అంబానీకి అమ్ముకుంటున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంది. మరి దళితులకు ఈరోజు ఏదైతే రిజర్వేషన్ ఉందో అది కూడా ఎత్తివేసేటువంటి కుట్ర మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి రిజర్వేషన్ల శాతాన్ని పెంచలేదు. ఏదైతే ఉషా మేర కమిషన్ ఉంది, ఇంకొక కమిషన్ ఉంది, అలాంటి కమిషన్లు అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు దళితులను మోసం చేస్తూ వర్గీకరణ చేయకుండా మరి ఈరోజు దళితులను మోసం చేస్తుడు. మరి బీసీలను మోసం చేస్తుడు. బీసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి ఈరోజు బీసీలను ముంచే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. మరి ఈ రాష్ట్రానికి వస్తే మరి దివాలా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు అంతర్గతంగా ఉన్నటువంటి రహస్య మిత్రులు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వేసినా అది బీజేపీకే పోతుంది, బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి అవుతుంది. రెండు ఒక కూటి పక్షులే. కాబట్టి దళితులు ఈరోజు ఉత్తరప్రదేశ్ తీసుకున్నా లేకపోతే బీజేపీ రాష్ట్రాల్లో తీసుకున్నా దళితుల మీద దాడులు జరుగుతున్నవి. ఈరోజు ప్రియంబిల్లో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం ఏవైతే పదాలు ఉండవో దాన్ని తొలగించే కుట్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళ ఎజెండా 100 సంవత్సరాల రాజకీయ ఎజెండాలో మడువాద ఏదైతే ఉందో హిందూ రాజ్యాంగాన్ని తీసుకురావాలన్నటువంటి సిస్టాన్ని ఈరోజు బీజేపీ పార్టీ 400 సీట్లు గెలిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం హిందూ రాజ్యాంగ మనుస్మృతిని తీసుకురావాలనుకుంటుంది. మరి మనుస్మృతి అంటే ఏంది? రాజ్యాంగం కన్నా మించ మనుస్మృతి మనల్ని ఎలివాడలో ఉంచేటట్టు చేసింది, బట్టలు కట్టుకోకుండా చేసింది, చదువు నిరాకరించింది. ఇవన్నీ చేసినటువంటి మనుస్మృతి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మన గ్రామంలోకి, మన వాడలోకి, మన పల్లెల్లోకి, మన పట్టణంలోకి ఈరోజు హిందూ మనుస్మృతి తీసుకురావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది. దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి వాళ్ళు ఏసీలు, బీసీలు, మైనార్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 6 గ్యారంటీ చెప్పు, ఈరోజు 5 గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణలో అమలయ్యే క్రమేపీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో విస్తృతమైనటువంటి ప్రయోజనాలు తీసుకొచ్చింది. దళితులకు భూమి ఇచ్చింది, దళితులకు ఇల్లు ఇచ్చింది, దళితులకు వ్యవసాయేతర జాతీయ బ్యాంకులు చేసింది, లోన్లు ఇచ్చింది. ఇవన్నీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దళితులు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దళిత బహుజనులు అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే రాష్ట్రంలో తీసుకున్నట్టయితే రాష్ట్ర పరిస్థితులు కేసీఆర్ను 10 సంవత్సరాలు చూసిండ్రు. ఆయన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కూడా దండగా అర్థమైపోయింది. దళిత బహుజనులకు ఏంటిది అనేది దళిత ముఖ్యమంత్రి అనే కానీ ఒక పాయింట్ కానీ అర్థమైపోయింది. కాబట్టి కేసీఆర్కు ఓటు వేయడానికి ప్రజలు దళిత బహుజనులు ఇష్టంగా లేరు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా 10 సంవత్సరాలు చూసిండ్రు. బీజేపీ ప్రభుత్వం ఒక రామ మందిరాన్ని కట్టి అదే దేశం మొత్తం అభివృద్ధి అన్నట్టుగా ప్రచారం చేసుకొని ప్రచార రథాలకు కూడా రాముని ఫోటోలు, రాముని విల్లమ్ములు పెట్టి ఇచ్చేటువంటి అలాంటి వ్యక్తులను ఎంపీగా కండక్ట్ చేయిస్తూ ఆ రామ ప్రచారాన్ని చేస్తే దేశం అభివృద్ధి కాదు. నిజమైనటువంటి దేశ అభివృద్ధి ఎక్కడి నుండి జరగాలంటే అట్టడున్నటువంటి ఏదైతే దళిత బహుజనులు అట్టడుగు వర్గాల అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఏదో ఢిల్లీలో ఒక రామ మందిరాన్ని కట్టి దేశం మొత్తం అభివృద్ధి జరిగిందనుకోవడం తప్పు. కాబట్టి బీజేపీ పార్టీ అనేది ప్రధానంగా ఏం చేస్తుంది అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ను మలుపుకోవడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలను విభేదించి మాట్లాడడం, అది ఈ దేశ పౌరులే కానట్టుగా మాట్లాడడం సమంజసం కాదు. అందుకని బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో దళిత బహుజనులు కానీ సమాజం ఏది కూడా బీజేపీ అంగీకరించే పరిస్థితి లేదు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ నమ్మే పరిస్థితి అంతకన్నా లేదు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి నార్ కర్నూలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఒక బీజేపీ భరత్ కుమార్ అన్నట్టు ఆయన వాళ్ళ డాడీ ఏ పార్టీ అధికారులు ఆ పార్టీలో పోయి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయనను కూడా చాలాసార్లు చూసిండ్రు. పార్లమెంటు మెంబర్ చేస్తే ఒక దళితుడని ఏ ఒక్కరోజు కూడా దళిత సమస్యలపైన మాట్లాడిన వ్యక్తి భరత్ కుమార్ వాళ్ళ డాడీ. ఇప్పుడు భరత్ కుమార్ ఈయన కూడా అదే పాటలు నడుస్తాడు. కాబట్టి ఇంకో వ్యక్తిని తీసుకున్నట్టయితే ప్రవీణ్ అన్నట్టు ఆయన
నిజంగా ఆయన కొంత గౌరవం ఉండే. ఎవరన్నా ఆయన కనిపిస్తే ఖచ్చితంగా సెల్యూట్ చేయాలనేటువంటి వ్యక్తులు చాలామంది ఈ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒక దళిత బహుజనుడు మంచి అత్యున్నతమైనటువంటి పదవికి రాజీనామా చేసి దళితులకు వచ్చింది కాబట్టి ఆయన మీద మంచి గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకొని ఆ దొంగ 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 అన్నట్టు ఈయన కూడా ఒక దొంగ ఆయన పంచన చేరి ఈరోజు బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకొని చేయడంలో దళిత బహుజనులు అసహించుకుంటున్నారు, చిగ్గుచేటుగా భావిస్తున్నారు. అంటే ఒక వెనుకబడినటువంటి కులాన్ని దళిత బహుజనులను ఇంకా ఒక 100 సంవత్సరాలు ఎనికినట్టు తప్ప ఆయన ఎక్కడ కూడా ఈ దళిత బహుజనుల గురించి ఆలోచించాల్సినటువంటి వ్యక్తి కాదు. ఆయనకు ఓటేసే ముచ్చట లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి లీడరు. ఏ పదవి ఉన్నా లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తేవడానికి తన వంతు కృషి చేసింది కాబట్టి ఆయనకు ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు టికెట్ ఇవ్వడం సమంజసం. సోనియా గాంధీ గారు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా ఆయన మీద ఒక మంచి నమ్మకాన్ని పెట్టి టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ఈ నార్కన్ల కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దళిత బంధువులు మొత్తం కూడా వారి వెంటనే ఉన్నారు, వారికే ఓట్లు వేస్తారు. అత్యధిక మెజార్టీతోని వారిని గెలిపిస్తామని చెప్పేసి మేము కంకణం కట్టుకొని ప్రచారం చేస్తూ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణారావు గారి సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము నిరంతరం పనిచేసి సార్కు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండే విధంగా పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాం. సందర్భంలో నా మాదిగ జాతికి దళిత బంధువులు మొత్తం కూడా వారి వెంటనే ఉన్నారు, వారికే ఓట్లు వేస్తారు. అత్యధిక మెజార్టీతోని వారిని గెలిపిస్తామని చెప్పేసి మేము కంకణం కట్టుకొని ప్రచారం చేస్తూ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణారావు గారి సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము నిరంతరం పనిచేసి సార్కు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండే విధంగా పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాం. సందర్భంలో నా మాదిగ జాతికి తెలియజేయడం ఏమనగా, మిత్రులారా, మరి ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా రాజ్యాంగ శత్రువులని గ్రహించాలి. ఎందుకంటే మరి ఈనాడు మోదీ గారిని తీసుకుంటే మాకు 400 సీట్లు వస్తే మళ్ళీ మేము బీజేపీని ఫామ్ చేసి ఈ యొక్క ప్రజా సంక్షేమం కోరే రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి మా మనధర్మ రాజ్యాంగాన్ని ఏర్పరచాలనే ఒక పెద్ద ఉద్దేశంతో 400 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన కలలో కూడా నాకు తెలిసి ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో చూసినట్లయితే మరి ఈనాడు వాళ్ళ పరిస్థితి ఏమీ బాగలేదు. ఢిల్లీలో చూసినట్లయితే ఎలాంటి పరిస్థితి అప్పటిలాగా లేదు వాళ్ళకు. ఈనాడు దక్షిణాది రాష్ట్రాల్లో మరి 129 ఉన్నటువంటి పార్లమెంటు కాన్స్టిట్యూన్సీల్లో ఇప్పుడు దాదాపు ఒక 10-12 సీట్ల కంటే వచ్చే ముచ్చట లేదు. మరి ఈ యొక్క మోదీ గారు మరి ఎలాంటి ఏది బలము లేకున్నప్పటికీ కూడా ఒక విధమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రయోగిస్తూ మళ్ళీ నేను అత్యధిక పార్లమెంటు స్థానాలను పొంది నేను ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక దురుద్దేశంతో అంటున్నాడే తప్ప మరి ఇప్పుడు కూడా అక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలాంటి అనుకూల పరిస్థితులు లేవు. మరి ఇది మన మాదిగ జాతి బిడ్డలకు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ వచ్చిన విలేకరులకు, వచ్చిన ప్రజలకు అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ ఈరోజు పార్టీ అని నా గంటాపదంగా నేను తెలియజేస్తాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అన్ని కులాల పుణ్యాన గద్దెనెక్కిన కేసీఆర్ రాష్ట్రంలో అధికారం వచ్చిన కారణం ముఖ్యమంత్రుల ఈ ముఖ్యమంత్రి దళితుల చిన్నచూపు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని నేను గంటాపరంగా తెలియజేస్తాను. ఇంతమంది ముఖ్యమంత్రుల ఎస్సీలను చిన్నచూపు చూసిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే కేసీఆర్. ఈరోజు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సెంటు స్థలం ఇచ్చిండ